అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. రిజల్ట్ చూసిన తర్వాత ప్రకాష్ రాజ్కి వ్యతిరేకంగా చాలా మంది ఏకమయ్యారు అని అనిపిస్తూ ఉంది. నందమూరి కుటుంబము బాలకృష్ణ సపోర్ట్ కూడా మంచు విష్ణుకే ఉన్నట్టుగా అనిపించింది. మీరు ఏమంటారు సార్? క్లియర్గా తెలుస్తోంది కదా, లేకపోతే మంచు విష్ణుకి అన్ని ఓట్లు ఎట్లా వస్తాయి సార్? బాలకృష్ణ వీళ్ళందరూ ఏకం కావడానికి మంచు విష్ణు వైపు కారణం ఏంటి సార్? అంటే మెగా ఫ్యామిలీ యొక్క ఎక్కువగా పెరిగిపోతూ ఉంది మోనోపలి తెలుగు ఇండస్ట్రీలో, అందుకోసం మీరందరూ ఏకమయ్యారంటారా? లేకపోతే కేవలం ప్రకాష్ రాజ్ని వ్యతిరేకించాలని చెప్పి వీళ్ళందరూ ఏకమయ్యారంటారా? ఏది ఏమైనా ఒకటి మాత్రం ఖాయమండి, ప్రకాష్ రాజు ఎలక్షన్లో నిలబడటం వల్లే ఇది అన్నీ వచ్చినాయండి ప్రస్తుతం ఈ సంవత్సరం ఈ ఎలక్షన్కి మాత్రం. ఏమండి, అలాగే ఇప్పుడు ఏదో మోహన్ బాబు గారు ఏదో పోస్టల్ బ్యాలెట్ మీద మోసం చేశాడు, తప్పు చేశాడు అంటున్నావు. అది నాకు నీకు అందరికీ మైక్ పట్టుకుని చెప్తే సుఖం. వెళ్ళి శుభ్రంగా ఆయనతో కూర్చొని ఏమండి తప్పు కదా అని అడగండి. సార్, మీకు చిరంజీవి తెలుసు, మోహన్ బాబు తెలుసు. మోహన్ బాబు ఆర్టిస్టులతో డీల్ చేసే విధానం అంత హై హ్యాండెడ్గా ఉంటుందా సార్? అంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ ప్యానల్ వాళ్ళు అంతా అన్నారు కదా, మాకు తిట్టాడు, అమ్మ బూతులు తిట్టాడు, మా అమ్మల్ని తిట్టారని చెప్పి, అలా ఉంటుందంటారా? నాకు తెలిసి మోహన్ బాబు కోపిస్ట్ అండి, కానీ మంచి మనిషి అండి, మంచి మనిషి, ఎవరికి హాని చేసే రకం కాదు. కాకపోతే ఏంటంటే కొంచెం మాట కర్కశంగా ఉంటుంది, చాలా కర్కశంగా ఉంటుంది. ఇప్పుడు నేను సీనియరు, ఇప్పుడు కొద్దిగా గొప్ప సర్వీస్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్నాను కదా, నా మీద కోపం వచ్చింది అనుకోండి, కోట ఏంటి పిచ్చి పిచ్చిగా నువ్వు ఏం లేట్గా వస్తున్నావు, సరిగ్గా రావేంటి, కొట్టానంటే మొహం బయలుపోద్ది అంటుంటాడు. మీతో కూడా మామూలుగా అంటుంటాడు, అన్నే కదా అందరినీ అంటుంటాడు. మరి అందరూ నీకు ఒక్కడికి ఎట్టా వచ్చింది పోటుగాళ్ళ? నేను 4 సార్లు 5 సార్లు చెప్పాను, మోహన్ బాబు గారు మీరు ఏదో సరదాగా ఉంది కాబట్టి మనందరం కలిసి ఉన్నాం కాబట్టి ఒక అన్నయ్య తిట్టాడు అనుకుని ఊరుకుంటున్నాను తప్ప ఎందుకంటే తిట్టుకుంటారు, ఎవడో వినేవాడికి బాగుండదని. సరే, ఇప్పుడు దాసనారాయణరావు తర్వాత ఖాళీ అయిన పెద్ద మనిషి కుర్చీలో మోహన్ బాబు కూర్చోడానికి అర్హుడా, చిరంజీవి కూర్చోడానికి అర్హుడా సార్? ఎవరికైనా అర్హత ఉంది సార్, మీ దృష్టిలో చెప్పండి సార్. మురళీమోహన్ పనికిరాడు, ఏమండి కృష్ణరాజు లేరుగా అంటే ఇప్పుడు ఏముంది, ఆయన పెద్దవాడు అయిపోయాడు, 90 ఏళ్ళు దాటి. అట్లా దాసనారాయణరావు ఎటువంటి పాత్ర పోషించేవాడు? ఆర్టిస్టు, ప్రొఫెషనల్ లైఫ్ కాకుండా వ్యక్తిగత లైఫ్లో టైం స్పెండ్ చేసి పరిష్కారం చేసేవాళ్ళు. ఆయన పనిచేశారంటే మోహన్ బాబు దాసనారాయణరావు గారు ఆ రోజులు వేరు సార్. కాస్త పెద్దవాళ్ళు చెబితే వినటం చేయటం అనేటువంటి ఓ పద్ధతి ఉంది. ఇప్పుడు నేను కూడా కొన్నాళ్ళు దాంట్లో మాలో కొంచెం ట్రెజరర్గా పనిచేశాను. అప్పుడే కొంచెం నాకు కూడా ఇబ్బంది జరిగింది. ఏం చేయాలని గట్టిగా అడిగితే దాసనారాయణ దగ్గరికి వెళ్ళాము. దాసనారాయణ ఆయన పేరేంటి బాలకృష్ణ, అలాగే చిరంజీవి గారు, వీళ్ళందరూ ఇంటర్వ్యూ అయ్యి కూర్చుని మాట్లాడి అట్లా కాదు అటు చేయండి అన్నారు. చేశారు, పని అయిపోయింది. మా అన్నయ్య చిరంజీవి గారు ప్రకాష్ రాజ్ని నువ్వు గెలిపించాలి అని అన్నాడు. ఎవరు? నాగబాబుని అన్నారంట. అన్నాడా? చిరంజీవి గారు అన్నారా? అంటే అన్నాడేమో, నేను వినలేదు. అందుకోసమే ఆయన ప్రకాష్ రాజ్ తరఫున ఫైట్ చేశాడు ప్రత్యర్థుల మీద. ఇప్పుడు ఆయన చేశాడని ఆయన పరువులు తీయటం ఎందుకయ్యా? అన్నయ్య లాంటి వాడు సపోర్ట్ చేస్తున్నాడు, ఎంత జాగ్రత్తగా ఉండాలని చక్కగా గౌరవంగా మాట్లాడాలి. ఆయన చేస్తున్నాడు కదా అని చెప్పి నీ నోటికి వచ్చిన నువ్వు మాట్లాడితే అందరినీ. అంటే నాగబాబు మాట్లాడిన తీరు కూడా ప్రకాష్ రాజ్ ఓటమికి కారణం అంటారా? డెఫినెట్గా కారణం అండి, డెఫినెట్గా. అతను ఎలక్షన్లో నుంచోడానికి అతను గట్టిగా పట్టుబట్టడానికి కారణం చిరంజీవి గారు అయితే, అతను ఓడిపోవడానికి మెయిన్ కారణం ఎవరంటే నాగబాబు. ఇటేమో ఆయన పేరేంటి విజయ నిర్మల గారి అబ్బాయి నరేష్ ఊరికే సుత్తివాగుడంతా వాగి ఇప్పటికే మాట్లాడుతూ ఉంటాడు. నేను శ్రీకాంత్కి ఓటేశాను, గెలిపించుకున్నాను, నేను ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు నేను రిజైన్ చేశాను, నువ్వు వేస్తున్నానంటే. మీరు శ్రీకాంత్ ఓటేశారు సార్? వేశానండి, ఎవరన్నా వేయలేదని. మోహన్ బాబుకి నాకు ఉన్నటువంటి అనుబంధం చాలా గొప్పది, దాన్ని కూడా విస్మరించేశాను. మిగతా వాళ్ళకి ఎవరికి వేశారు? నా ఇష్టం వచ్చిన వాళ్ళకి అతనికి చెప్తున్నానండి, అతను రిజైన్ చేశాడు కాబట్టి. ఓకే, కాదండి అట్టా పిచ్చి పిచ్చిగా మీరు ఏదో నేను పడలేను గెలిచాను కిందసారి నరేష్ ఇట్ట మాట్లాడు వాగాడు, ఇన్సల్ట్ అయిపోయాను, ఏదో డబ్బులు తిన్నా అన్నాడు. వాడు ఉండగా నేను పని చేయటం ఎందుకు నుంచున్నావు? మరి ఒకవేళ వాడు గెలిస్తే నేను పని చేయాలి కదా అనే జ్ఞానం నీకుందా లేదా?
మరి నువ్వు ఎందుకు ఉంచున్నావు? నువ్వు మంచి ఆర్టిస్ట్వి, మంచి కష్టపడి పగలు రాత్రి పని చేస్తావు, 10 మందికి ఏదైనా ఉపకారం చేస్తావు అని ఫీలింగ్తో నీకు ఓటేశారు, గెలిపించారు. ఇప్పుడు వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? రేపు ఏదో ఇంకోటి వచ్చి ఓ చక్రాయి గారిని ముక్కాయి గారిని పెడతారు దాంట్లో. వాడికి ఏం తెలియదు, ఏం పెట్టదు. ఏం చేస్తారు వీళ్ళందరూ? ఏమైపోవాలి? అంటే కొంతమంది అంటారు సార్, నాగబాబుకి కల్మషం లేని మనస్తత్వం అని కూడా అంటారు. కల్మషం ఎవడికుంది? మాకుందా ఏంది? నేను శుభ్రంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. నా గురించి అందరూ అదే చెప్పుకుంటారు. నేను ఎప్పుడు మాట్లాడలేదండి. ఎలక్షన్ అయిపోయింది కాబట్టి మాట్లాడదు. తప్పట్ట మాట్లాడడం. ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎన్నికల్లో క్యాస్ట్ ఎలివేట్ అయింది, అండర్ కరెంట్గా పనిచేసింది అంటారు. ఇదేంటి సార్ లొల్లి? అది ఉందా సార్ నిజంగా? ఉంది, దానికి ఇంకొక విషయం లేదు. కానీ నేను ఒక సామాజిక వర్గాన్ని గౌరవించుకుంటాను. ఎందుకు అంటే 100కి 95% వాళ్ళ ఫుడ్డే నేను 40 ఏళ్ళు తిన్నాను. మిగిలిన 5% రాజులు కానీ రెడ్లు కానీ అలాంటి వారు వాళ్ళందరూ పెట్టి పోషించారు నన్ను. 95% నేను తిన్నది కమ్మవారి ఫుడ్డే, ఓపెన్గా చెబుతున్నాను. ఆధునిక యుగంలో కాదు, ఇంకా మేము మధ్య యుగాల్లోనే ఉన్నాం అనిపిస్తూ ఉంది. ఆ కులం పేరుతో ఇంకా కులం 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 కులం. సార్, ఇప్పుడు జనం ఎలా ఉన్నారంటే చెప్తే కోపం వస్తుంది. అయినా కానీ నేను చెప్తూనే ఉంటాను, చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను. సాధన తక్కువ, వాదన ఎక్కువ. సాధన లేదు, వాదన మాత్రం చేస్తారు. రోడ్డుకి ఎడం పక్కన నడవండి అని కమిషనర్ ఆఫ్ పోలీసు వచ్చి చెప్పాడు అనుకోండి, సరే అనుకోండి, ఎడం పక్కన కుడి పక్క నడిస్తే ఏమవుద్ది సార్? కుడి పక్క ఏమవుద్ది అని చెప్పాలా? నువ్వు ఎడం పక్క కరెక్ట్గా నడిస్తే నీ కుడి పక్క నడిస్తే ఏమవుద్దో నీకే తెలుస్తుంది.